గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి హౌ టు ప్రిపేర్ ఫర్ గవర్నమెంట్ జాబ్. గవర్నమెంట్ జాబ్కి మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, నేను స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, మనం గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నాం. ప్రిపేర్ అవ్వాలి అనుకున్నప్పుడు మనకంటూ ఒక క్లారిటీ ఉండాలి. ఏం క్లారిటీ ఉండాలంటే, అసలు నువ్వు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నావు అనే ఒక క్లారిటీ ఉండాలి. చాలామంది ఏమంటారంటే, నేను అన్ని గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నాను అంటారు. అన్నిటికీ కాదు, అసలు నువ్వు దేనికి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నావు. నువ్వు రైల్వేస్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నావా, లేకపోతే స్టేట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నావా, లేకపోతే గ్రూప్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నావా, లేకపోతే బ్యాంక్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నావా. నీకంటూ ఒక క్లారిటీ అనేది ఉండాలి. నేను అన్నిటికీ ప్రిపేర్ అవుతున్నా కాదు, అన్నిటికీ ఒక్కొక్క ఎగ్జామ్కి ఒక్కొక్క డిఫరెంట్ ప్యాటర్న్ ఉంటుంది, ఒక్కొక్క సిలబస్ ఉంటుంది. మనం అవన్నీ కాదు, అసలు నువ్వు దేనికి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నావు అనేది ఒకటి నీకు క్లారిటీ ఉండాలి. ఇప్పుడు నువ్వు రైల్వేస్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నావు అంటే, రైల్వేస్లో చాలా ఉంటాయి. ఆర్ఆర్బి డి ఉంటుంది, ఆర్ఆర్బి జేఈ ఉంటుంది, ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఉంటుంది. అందులో నీకు ఒక క్లారిటీ ఉండదు. నువ్వు దేనికి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నావు. ఆర్ఆర్బి ఎన్టీపీసీకి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నావా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు రావాల్సింది ఏంటిది, క్లారిటీ అనేది ఉండాలి. నువ్వు అసలు దేనికి, ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నావు. ఫస్ట్ స్టెప్ వచ్చేసి, మనం ఎగ్జామ్ గురించి మనకు క్లారిటీ ఉండాలి. దేనికి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నాం. కొంతమంది గ్రూప్స్కి ప్రిపేర్ అవుతారు, వాళ్ళది వేరే ఉంటుంది, సిలబస్ వేరే ఉంటుంది, ప్యాటర్న్ వేరే ఉంటుంది. ఓకేనా, దేనిది దానికే ఉంటుంది. సో మనకు క్లారిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ స్టెప్ వచ్చేసి నీకు క్లారిటీ ఉండాలి. సెకండ్ స్టెప్ వచ్చేసి ఏంటిదంటే, నీకు సిలబస్ తెలియాలి, ప్యాటర్న్ తెలియాలి. సో ఇప్పుడు నేను రైల్వేస్కి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నాను. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి, నేను సెర్చ్ చేయాలి. ఏం సెర్చ్ చేయాలి, సిలబస్ సెర్చ్ చేయాలి. ఇప్పుడు ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఉంది, అసలు ఆర్ఆర్బి ఎన్టీపీసీ సిలబస్ ఏంటిది, ఎన్ని ఎగ్జామ్స్ ఉంటాయి, సిబిటీ 1 ఉంటుందా, 2 ఉంటుందా, నెగిటివ్ మార్క్స్ ఎన్ని ఉంటాయి, ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేది మనం చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని ఏం చేయాలి, ఆ సిలబస్ అంతా స్క్రీన్ షాట్ తీసుకుంటామా, కాదు. స్క్రీన్ షాట్ తీసుకోవడం కాదు, ఒక మంచి బుక్ తీసుకొని ఆ బుక్లో ఆ సిలబస్ మొత్తం రాసుకోవాలి. ఆ వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ దేనికి ఎక్కువ ఉంది, దేనికి తక్కువ ఉంది రాసుకోవాలి. అందరూ ఆర్థమెటిక్స్ చదువుతారు, ఇంకేం చదవరు. చాలామంది నేను చూస్తే ఓన్లీ వాళ్ళు ఆర్థమెటిక్ మాత్రమే ఫోకస్ చేస్తారు. ఆర్థమెటిక్ కాదు, అసలు సిలబస్లో ఏముంటాయి, వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ ఆర్థమెటిక్గా ఉంటాయి. ఆర్థమెటిక్ తర్వాత రీజనింగ్ ఉంటాయి, ఇంకా చాలా టాపిక్స్ ఉంటాయి. హిస్టరీ ఉంటుంది, జియాలజీ ఉంటుంది, డిఫరెంట్ టాపిక్స్ కూడా ఉంటాయి. సో మనం ఏం చేయాలి, ఇప్పుడు ఫర్ సపోజ్గా ఆర్థమెటిక్ తీసుకుంటే, ఆర్థమెటిక్లో అసలు ఎన్ని టాపిక్స్ ఉన్నాయి, అవన్నీ టాపిక్స్ అనేది క్లియర్గా బుక్లో రాసుకోవాలి. రాసుకొని వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ రాసుకోవాలి. తర్వాత రీజనింగ్లో ఎన్ని టాపిక్స్ ఉన్నాయి, హిస్టరీలో ఎన్ని టాపిక్స్ ఉన్నాయి, జియాలజీలో ఎన్ని టాపిక్స్ ఉన్నాయి, ఫిజిక్స్ కెమిస్ట్రీలో ఎన్ని టాపిక్స్ ఉన్నాయి, అవనేవి అన్నీ రాసుకోవాలి. రాసుకున్న తర్వాత ప్యాటర్న్ చెక్ చేయాలి. అసలు ఎంత డ్యూరేషన్ టైం ఉంటుంది, ఎన్ని మార్క్స్ ఉంటాయి, నెగిటివ్ మార్క్స్ ఉన్నాయా లేవా అని చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని దాని తర్వాత ఏం చేయాలి, నెక్స్ట్ స్టెప్ వచ్చేసి స్టడీ మెటీరియల్, కలెక్ట్ రైట్ స్టడీ మెటీరియల్. నెక్స్ట్ సర్చ్ చేయాలి. ఇప్పుడు మనకి నెక్స్ట్ ఏముంటాయి, ఆర్థమెటిక్ ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది, ఫిజిక్స్ కెమిస్ట్రీ పాలిటీ, ఇవన్నిటికి మనం బుక్స్ సెర్చ్ చేసుకోవాలి. దేనికి బెస్ట్ బుక్ అనేది సర్చ్ చేసుకోవాలి. సర్చ్ చేసుకొని అవన్నీ ఏం చేయాలి, నోట్ చేసుకుని పెట్టుకోవాలి, బుక్లో పెట్టుకోవాలి. బుక్లో పెట్టుకొని ఆ స్టడీ మెటీరియల్ అన్నీ తెచ్చుకోవాలి. ఓకేనా, తెచ్చుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, స్టడీ ప్లాన్ అనేది రెడీ చేసుకోవాలి. స్టడీ ప్లాన్ అనేది ఎందుకు, నీకు స్టడీ ప్లాన్ అనేది లేకపోతే నువ్వు కాన్సన్ట్రేట్ చేయలేవు ఎగ్జామ్ మీద. ఓకేనా, కంపల్సరీగా ఒక పర్సన్కి ఏదన్నా ఒక సాధిస్తాము, ఒక జాబ్ తెచ్చుకుందాము అంటే స్టడీ ప్లాన్ అనేది చాలా ఇంపార్టెంట్. స్టడీ ప్లాన్ అంటే ఏముంటుంది, మార్నింగ్ నువ్వు ఇది చదవాలి, ఆఫ్టర్నూన్ ఇది చదవాలి, ఈవినింగ్ ఇంకొకటి చదవాలి. ఎవరైతే ఇప్పుడే స్టార్ట్ చేస్తారు చూడండి, వాళ్ళు ఏం చేయాలి, స్టడీ ప్లాన్ అనేది స్టార్ట్ చేయాలి. ఆ స్టడీ ప్లాన్ ఫస్ట్ వాళ్ళు ఏం చేయాలి, బేసిక్స్ నేర్చుకోవాలి. నువ్వు ఏం నేర్చుకొని బేసిక్స్ నేర్చుకొని నువ్వు డైరెక్ట్ చాప్టర్లోకి వెళ్ళిపోతే నీకు ఏమొస్తుంది, కాన్సెప్ట్ అనేది నేర్చుకోవాలి. చాలామంది చేసే తప్పు ఏంటంటే, వాళ్ళు డైరెక్ట్ షార్ట్ కట్స్ నేర్చుకుంటారు. షార్ట్ కట్స్ నేర్చుకోవద్దు, మీరు ఫస్ట్ బేసిక్స్ నేర్చుకోవాలి, కాన్సెప్ట్ నేర్చుకోవాలి. అసలు అది అంటే ఏంటిది, ఆర్థమెటిక్లో చాలామంది ఏం చేస్తారంటే డైరెక్ట్ షార్ట్ కట్స్ నేర్చుకుంటారు. మీరు షార్ట్ కట్స్ నేర్చుకుంటే యూస్లెస్. నేను కూడా ఫస్ట్ షార్ట్ కట్సే నేర్చుకున్నా, కానీ యూస్లెస్, అసలు అది దేనికి పనికిరాదు. మీరు ఫస్ట్ కాన్సెప్ట్ నేర్చుకోవాలి. కాన్సెప్ట్ అసలు నెంబర్ సిస్టమ్ అంటే ఏంటి, ఎల్సిఎం హెచ్సిఎఫ్ అంటే ఏంటి, దాని గురించి కాన్సెప్ట్ నేర్చుకోవాలి. కాన్సెప్ట్ నేర్చుకొని దానిలో ఉన్న బేసిక్స్ నేర్చుకోవాలి. బేసిక్స్ నేర్చుకుంటే అప్పుడు ఫౌండేషన్ అనేది స్ట్రాంగ్ ఉంటుంది. తర్వాత వచ్చి నెక్స్ట్ చాప్టర్స్కి కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇందులో వచ్చేటి అందులో వస్తాయి.
అందులో ఏం డిఫరెంట్ రాదు. ఇందులో వచ్చినయి అందులో వస్తాయి. మనకి ఇవనేవి స్ట్రాంగ్ ఉంటే అక్కడ స్ట్రాంగ్ ఉంటాయి. ఇంకా చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి. ఫిజిక్స్ ఉంటాయి, కెమిస్ట్రీ ఉంటాయి. అందులో ఏముంది, టాపిక్స్ ఏమేమి ఉన్నాయి అవన్నీ రాసుకోవాలి. రాసుకొని ఒకటి మనం ప్రిపేర్ అవుతూ ఉండాలి. స్టడీ ప్లాన్ అనేది చాలా ఇంపార్టెంట్. స్టడీ ప్లాన్ తర్వాత మన స్టెప్ 5 వచ్చేసి క్లియర్ బేసిక్స్. ఫస్ట్ బేసిక్స్ అనేది మనం క్లియర్ చేసుకోవాలి. కొంతమందికి అసలు ఆ టాపిక్లో ఏముంటాయో కూడా తెలియదు. సో మనం స్టార్ట్ చేయాలి, అన్నీ రాసుకోవాలి. రాసుకొని ఇంకొక సపరేట్ బుక్ పెట్టుకొని అందులో షార్ట్ నోట్స్ అనేవి రాసుకోవాలి. మనకు చూడంగానే అవి గుర్తుకు రావాలి. దాని తర్వాత ఏం చేయాలి, ప్రాక్టీస్ డైలీ. స్టెప్ 6 వచ్చేసి మనం డైలీ ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? ఎందుకంటే మనం చదువుకున్నది మనం మర్చిపోతూ ఉంటాం. నిన్న చదువుకున్నది మనం ఈరోజు మర్చిపోతాం. సో దాన్ని ఏం చేయాలి, ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి, రివైజ్ చేస్తూ ఉండాలి. స్టెప్ 7 వచ్చేసి రివైజ్. ఫస్ట్ స్టెప్ 6 వచ్చేసి ప్రాక్టీస్. మనం స్టడీ టైం పెట్టుకుంటాం కదా, మార్నింగ్ ఆర్థమెటిక్, ఆఫ్టర్నూన్ రీజనింగ్, ఈవినింగ్ ఏం చేయాలి, ఇప్పుడు మార్నింగ్ చదువుకున్నది మళ్ళీ రివిజన్ చెయ్యాలి. లేకపోతే మనం మర్చిపోతాం. మళ్ళీ ఎవరెవరైతే కొత్తగా స్టార్ట్ చేస్తారు చూడండి గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి 5 to 6 hours పెట్టుకుంటారు ఒక 1 week స్టడీ ప్లాన్. సో వాళ్ళకి ఏమవుతుంది, వాళ్ళు కన్సిస్టెన్సీగా చదవాలి. ఒకవేళ మీరు చదవలేరు అనుకో, ఓకే నేను ఈరోజు చదివినా, రేపు నేను ఎల్లుండి చదువుతా, అలా ఉండదు మైండ్ సెట్. ఎప్పుడు మైండ్ సెట్ అనేది మోటివేట్ చేసుకోవాలి. మోటివేట్ చేసుకొని చదవడానికి ప్రయత్నం చేయాలి. ఒక 1 week నువ్వు 5 to 6 hours అవుతావు, నెక్స్ట్ వీక్ 7 hours, తర్వాత నువ్వు అట్లా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి. 9 hours, 10 hours అలా చదువుతూ ఉంటేనే మనకు వస్తుంది. మళ్ళీ చదివింది కంపల్సరీగా రివైజ్ చేసుకోవాలి, లేకపోతే నువ్వు మొత్తం మర్చిపోతావు. ఓకేనా? స్టెప్ 7 వచ్చేసి రివైజ్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టెప్ 8 వచ్చేసి ఏంటంటే మార్క్ టెస్ట్. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నువ్వు మార్క్ టెస్ట్ చేస్తేనే నీకు అర్థమవుతుంది. ఎందుకంటే నువ్వు ఎంతగానో చదివావు అనేది ఆ మార్క్ టెస్ట్లో వచ్చే మార్క్స్ ద్వారానే కదా నువ్వు ఎక్కడెక్కడ నీకు కరెక్ట్ ఆన్సర్స్ పెట్టావు, ఎక్కడ నువ్వు రాంగ్ పెట్టావు, దాని ద్వారా నీకు అర్థమవుతుంది. నెక్స్ట్ స్టెప్ 9 వచ్చేసి ఇంప్రూవ్ వీక్ ఏరియాస్ దగ్గర మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడు సపోజ్గా ఒక సబ్జెక్ట్ ఉంది, ఇప్పుడు నువ్వు ఫిజిక్స్ మార్క్ టెస్ట్ రాసినావు, అందులో రాస్తే నీకు 20కి 17 మార్క్సే వచ్చినాయి. ఇంకా 3 మార్క్స్ నీకు ఎక్కడైతే రాలేవో అక్కడ నువ్వు చెక్ చేసుకోవాలి. ఆ ఏరియాలో చెక్ చేసుకొని ఆ టాపిక్ని నువ్వు సెర్చ్ చేసి నువ్వు మళ్ళీ చదువుకోవాలి. అక్కడ ఎందుకు తప్పు పోయింది అలా నువ్వు చెక్ చేసుకుంటూ చదువుకోవాలి. దాని ద్వారా నీకు ఇంప్రూవ్మెంట్ అనేది అవుతుంది. నెక్స్ట్ లాస్ట్ స్టెప్ వచ్చేసి స్టెప్ 10 స్టే కన్సిస్టెంట్ అండ్ మోటివేటెడ్. అంటే కన్సిస్టెంట్గా నువ్వు చదువుతూనే ఉండాలి, రిపీట్ చేస్తూనే ఉండాలి. అలా అయితేనే నీకు చదివింది అనేది గుర్తుకుంటుంది. ఎందుకంటే గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మనకు ఒక్క సబ్జెక్ట్ ఏమైనా ఉంటుందా, ఉండదు కదా. చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి, చాలా టాపిక్స్ ఉంటాయి. అవన్నీ మనం చదువుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. సో అవి ఎప్పుడైతుంది, డైలీ రివిజన్ చేయాలి. రివిజన్ రెగ్యులర్లీ, వీక్లీ ఒక్కసారా, లేకపోతే మనం చేసుకుంటానే ఉండాలి. లేకపోతే మనం మర్చిపోతాం. మళ్ళీ మోటివేటెడ్ వీడియోస్ అనేవి చూడాలి ఫోన్లో. మోటివేటెడ్ వీడియోస్ చూస్తే మనకు మోటివేషన్ వస్తుంది. దాని ద్వారా మనకి ఈ 10 స్టెప్స్ ఫాలో అయితే మీకు ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ వస్తుంది. ఓకేనా? ఇవనేవి చాలా ఇంపార్టెంట్ మనకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.